హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చూసేద్దాం. ముందుగా అయితే ఉసిరికాయల్ని నీట్గా కడిగేసుకుని ఒక అరగంట పాటు ఎండలో అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చడికి కావాల్సినంత మెంతులు, ఆవాలు అయితే ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో తీసుకుని పొడుం కింద ఆడేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చడికి కావాల్సినంత చింతపండు తీసుకుని అందులో వేడి నీళ్ళు వేసుకుని చింతపండు గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని చింతపండు గుజ్జుని వేసుకుని తగినంత పసుపు వేసుకుని బాగా చిక్కబడేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని పచ్చడికి కావాల్సినంత ఆయిల్ వేసుకుని అందులో ఉసిరికాయల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత గిన్నెలో పచ్చడికి కావాల్సినంత కారం, ఉప్పు, వెల్లుల్లి గుడ్లు, ఆవాలు, మెంతి పొడుము, చింతపండు గుజ్జు, ఉసిరికాయలు ఇలా ఒక్కొక్కటిగా కలుపుకొని గోరువెచ్చగా ఉన్న నూనెను కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకుని స్టోర్ చేసుకుని ఒక 5 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి అనేది బాగా ఊరుతుంది. మీరు నచ్చితే ట్రై చేసి మన వీడియోని లైక్ చేయండి.